గైస్ టైటిల్ చూసి వచ్చిరని నాకు అర్థమైంది. సోది లేకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం గైస్. మీరు యూట్యూబ్ రీల్స్ చేసేటప్పుడు ఈ 3 మిస్టేకులు చేయకండి గైస్. సేమ్ ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నానో అట్లా చేయండి. మీకు వ్యూస్ అయితే ఎంకరేజ్ అవుతాయి గైస్. మీరు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు ఏ షార్ట్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటారో ఆ షార్ట్ తీసుకోండి మీరు ఫస్ట్. పాయింట్ నెంబర్ 1 గైస్, టైటిల్ ట్రెండింగ్ అయి ఉండాలి. మళ్ళీ హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇంపార్టెంట్ బ్రో, వెరీ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు గైస్ టైటిల్. ఎలా అంటే ఇప్పుడు గేమ్ ఆడేవాళ్ళు గేమ్ లెక్క పెడతారు, టెక్ ఛానల్ వాళ్ళు టెక్కు సంబంధించిన పెడతారు. నేను ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ కాబట్టి నేను దీనికి సంబంధించింది రాస్తా. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నా చూడు, అంటే ఫన్నీకి సంబంధించిన నేను ఇస్తున్నా. ఒకవేళ మీరు గేమ్ ఆడితే గేమింగ్కి సంబంధించిన పెట్టండి. కొంతమంది కుకింగ్ చేస్తారు, కుకింగ్కి సంబంధించింది కొంతమంది పెట్టండి. దానికి రిలేటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా ఎవరైనా సెర్చ్ చేస్తారు కదా, ఇప్పుడు ఫన్నీ రోస్టు, ఫన్నీ ట్రోల్ అని ఇలా ఎవరైతే సెర్చ్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ వీడియో వాళ్ళు చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు, వాళ్ళకు వెళ్ళిపోతుంది. ఇది గైస్ పాయింట్ నెంబర్ 1. తర్వాత మీరు ఏం చేస్తారంటే షార్ట్స్, అప్లోడ్ షార్ట్స్ అని ఉంది కదా, తర్వాత వైటీ స్టూడియో యాప్లో వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో పైన 3 డాట్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ ఎడిట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఓపెన్ అయినాక ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది గాయస్. ఇందులో మీరు ఎలా ఫిలప్ చేయాలో నేను చెప్తా. ఇది పాయింట్ నెంబర్ 2 గాయస్. గూగుల్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయండి హ్యాష్ ట్యాగ్స్ అని. సెర్చ్ చేసినాక ఫస్ట్ ఒక ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి అక్కడ సెర్చ్ చేయండి. ఓపెన్ చేశాక సింపుల్గా మీరు ఒకవేళ గేమర్ అయితే గేమ్కి సంబంధించిన వర్డ్స్ సెర్చ్ చేయండి, కుకింగ్ అయితే కుకింగ్కి సంబంధించిన వర్డ్స్ సెర్చ్ చేయండి. ఒకవేళ ఫన్నీ వీడియోలు అప్లోడ్ చేయాలంటే ఫన్నీకి సంబంధించింది అప్లోడ్ చేయండి. తర్వాత కింద కాపీ అని వస్తుంది. కాపీ అని వచ్చినాక మీరు ఏం లేదు, సింపుల్గా మన డిస్క్రిప్షన్ ఇందాక చెప్పిన చూసినాం పాయింట్ నెంబర్ 2, ఈ డిస్క్రిప్షన్లోకి వచ్చి పేస్ట్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసినాక ఇంకా ఏం చేస్తారంటే మీరు ఒకవేళ ఈ వీడియో దేని గురించి అయితే చేసిర్రో దాన్ని సెర్చింగ్ వర్డ్స్ రాయండి. ఇప్పుడు కుకింగ్ అంటే హౌ టు కుకింగ్ అని కింద డిస్క్రిప్షన్లో రాయండి. అట్లా ఒక 10 ఐటమ్స్ దాకా ఇవ్వండి. మీరు ఇచ్చేసినాక నెక్స్ట్ ఏం చేయాలంటే పాయింట్ నెంబర్ 3, ఇక్కడ ట్యాగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్యాగ్స్లో ఏం రాస్తారంటే షార్ట్స్, వైరల్, ట్రెండింగ్, ఈ 3 అయితే ఇంపార్టెంట్ గైస్. తర్వాత ఒకవేళ మీరు కుకింగ్ అయితే కుకింగ్ దీని గురించి సేమ్ ఇందాక డిస్క్రిప్షన్లో సెర్చింగ్ వర్డ్స్ అని చెప్పిన చూసినావా, అలాంటివి అన్నీ ఇక్కడ ట్యాగ్స్ మినిమం ఒక 10 అని ఉండాలి గైస్. ఒక 10 to 20 ఇచ్చుకుంటే బెటరు. 20 ట్యాగ్స్ ఇవ్వండి. మీరు ఏదన్నా ఒకటి సంథింగ్ దాని గురించి ఏదో ఒకటి రాయండి. నేను చెప్పిన ఈ 3 పాయింట్స్ కరెక్ట్ 10 వీడియోస్కి అప్లోడ్ చేయండి. ఆ 10 వీడియోస్లో ఒక్క వీడియోనైనా వైరల్ అవుతుంది గైస్, పక్కా 100%. ట్యాగ్స్ ఇచ్చేసాక ఇక్కడ అన్లిస్ట్ అని ఉంటుంది, పబ్లిక్ చేసి డైరెక్ట్ సేవ్ చేసేయండి. గైస్ మీరు ఇక్కడ వీడియో చూసుకోవచ్చు. నా వీడియోకి ఎంత అంటే 78,473 వ్యూస్ వచ్చినాయి, 2.3K లైక్స్ వచ్చినాయి, 8 కామెంట్స్, 206 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు, 62 షేర్స్. షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలనో మీ అందరికి అర్థమైందనే నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో నన్ను అడగండి. ప్రతి ఒక్కరికి కామెంట్లో రిప్లై ఇస్తాను నేను ఈ వీడియోకి. మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం గాయస్, పెద్ద వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి అని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మనం.